నిజమైన ధనవంతుడు. ఒకసారి రవీంద్రనాథ్ ఠాగూర్ జపాన్కు వెళ్ళాడు. ఆయన రాసిన గీతాంజలి పుస్తకంపై ఓ 10 రోజుల పాటు రోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ప్రసంగించేవాడు. ఆ ప్రసంగం వినడానికి ఓ వృద్ధుడు క్రమం తప్పకుండా వచ్చేవాడు. ప్రసంగం ప్రారంభం కావడానికి చాలా సమయం ముందే అక్కడికి వచ్చేవాడు. రవీంద్రునితో పాటు లేచి వెళ్ళేవాడు. ప్రసంగమైన తరువాత రవీంద్రుణ్ణి గౌరవంతో రోజా పూల మాలతో సత్కరించేవాడు. ఆయన ప్రవర్తన చాలా సాదాసీదాగా ఉండేది. రవీంద్రుడు చెప్పే ప్రతి మాట శ్రద్ధగా విని జీవితానికి అన్వయించుకోవడానికి ప్రయత్నించేవాడు. ఆయన వేసుకున్న దుస్తులు కూడా చాలా సాధారణంగా ఉండేవి. ఒక మాటలో చెప్పాలంటే ఆయనకి రవీంద్రుడంటే వలమాలిన అభిమానం. రవీంద్రుడు తన ఉపన్యాసం చాలించిన తరువాత చాలామంది గౌరవ భావంతో ఆయన పాదాలను భక్తితో స్పృశించేవారు. ఆత్మజ్ఞానం మీద ఆయన చేసే ఉపన్యాసాలు వారి జ్ఞాన పరిధిని ఎంత విస్తృతం చేస్తున్నాయో తెలియకుండానే చాలామంది వినేవారు. ఆయన చెప్పే ప్రతి ఒక్క మాట వారి జీవితానికి అంత విలువైనది. ఈ జ్ఞానం కోసమే శ్రీకృష్ణ పరమాత్మ సాందీపని మహర్షి దగ్గరికి, శ్రీరామచంద్రుడు తమ కుల గురువైన వశిష్ఠ ముని దగ్గరికి వెళ్ళారు. ఆ ముసలైన ప్రతిరోజు రవీంద్రుని ముందు మోకరిల్లేవాడు. ఆయన చివరి ఉపన్యాసం అయిపోయిన తరువాత చాలామంది బంగారు నాణ్యాలు, ధనం, పండ్లు, పూలు ఆయనకు సమర్పించారు. ఆ ముసలైన మాత్రం చాలా మర్యాద పూర్వకంగా తన ఇంటికి సందర్శించమన్నాడు. రవీంద్రుల వారు ఇదివరకే ఆయన భక్తికి సంతుష్టులై ఉన్నారు కాబట్టి ఆహ్వానాన్ని మన్నించారు. ఆ ముసలైన మనసు ఆనందంతో పులకరించిపోయింది. ఠాగూర్ తన సహాయకుడిని పిలిచి ఈ విధంగా అన్నాడు: ఈ పెద్దాయన్ని చూస్తే ఉద్విగ్న మనసుకుడిలా ఉన్నాడు. మన రాక కోసం ఆయన ఎక్కువ ఖర్చు పెట్టకుండా చూసే బాధ్యత నీది. అలాగే వారి పిల్లలకు కూడా 200 యాన్లు ఇవ్వండి. ఆ ముసలాయన సాయంత్రం ఖచ్చితంగా 3:30 అయ్యేసరికి రోల్స్ రాయిస్ కారులో ఠాగూర్ ఉండే అతిథి గృహం ముందు వాలిపోయాడు. అంతకు మునుపు ఠాగూర్ 4 గంటలకు వస్తాడని చెప్పి ఉన్నారు. ఆయన రవీంద్రుణ్ణి ఆ కారులో ఎక్కించుకొని ఓ కొండలాంటి ప్రదేశంపై ఉన్న ఇంద్రభవనం లాంటి పెద్ద భవంతిలోకి తీసుకెళ్లాడు. వెళ్ళగానే వాచ్మెన్ గౌరవంగా తలుపు తీసి నిలబడి సెల్యూట్ చేశారు. లోపలికి వెళ్ళగానే గౌరవంగా కనిపిస్తున్న చాలామంది పెద్ద మనుషులు ఆయనను ఆత్మీయంగా ఆహ్వానించారు. బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టారు. బంగారు పాత్రలో సుమారు 200 రకాల వంటలు రుచి చూపించారు. ఆయన కుటుంబం అంతా ఠాగూర్కు పూజ చేసినట్లు చేసి ఆయన పాదాలు దగ్గర ఆసీనులయ్యారు. రవీంద్ర వారికి ఇదంతా ఆశ్చర్యంగా ఉంది. ఆ వృద్ధుడితో, మీరు నన్ను ఎక్కడికి తీసుకువచ్చారు? దయచేసి మీ ఇంటికి తీసుకువెళ్ళండి. ఈ భవనానికి ఎందుకు తీసుకువచ్చారు అన్నాడు. అప్పుడైనా, ఓ వృషివర్య, ఇదే నా ఇల్లు. ఈ కార్లు, ఈ బంగ్లా అన్నీ నావే. నీ ముందు మోకరిళ్ళ వారంతా నా భార్య, పిల్లలు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు. నాకు 2 కర్మాగారాలు ఉన్నాయి. ఓ, అయితే మీరు ఇంత ధనవంతులై ఉండి కూడా నా దగ్గరకు వచ్చేటప్పుడు అతి సాధారణంగా వచ్చేవారు. ఎందుకో తెలుసుకోవచ్చా అని అడిగారు రవీంద్రులు. స్వామి, భౌతిక సంపదలు నిజమైన వ్యక్తిత్వానికి కొలమానులు కావు. నాకింత ధనముందని గర్వంగా చెప్పుకోవడం కేవలం మూర్ఖత్వం. ఆ ధనం ఎంత పోసినా ఆత్మ ఆనందం కొనలేము. మనకున్న సంపద ఎప్పుడు ఎలా కరిగిపోతుందో ఎవరికీ తెలియదు. అలాగే ఎల్లప్పుడూ తన సంపదలను కాపాడుకోవడానికి ఆలోచిస్తుండేవాడు తన గురించి తాను ఆలోచించడానికి సమయం ఉండదు. ఈ ప్రపంచం దాటితే ఆ సంపదలకు విలువ ఉండదు. అమూల్యమైన ఆత్మజ్ఞానంతో పోలిస్తే ఈ సంపదలంతా చాలా చిన్నవి. ఈ సంపదలు నాకు కష్టాలు కొని తెచ్చి పెడుతుంటే మీరిచ్చిన జ్ఞానం నాకు అత్యంత సంతోషాన్నిస్తుంది. నా జీవితం అంతా మీకు కృతజ్ఞుడిగా ఉంటాను. ఇప్పటిదాకా సిరి సంపదలే ధ్యేయంగా బతికాను. అవేవి నాకు సంతోషాన్ని ఇవ్వలేదు.
మీరు చెప్పిన ప్రతి మాట నా అజ్ఞాన పొరలను తొలగించాయి. నేను మామూలు దుస్తులు వేసుకొని మీ దగ్గరకు రావడానికి కారణం జ్ఞాన సముపార్జనలో మీ దగ్గర నేను ఓ యాచకుని మాత్రమని సూచించడానికే. మీ సమక్షంలో నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. ఈ మాటలు వినగానే రవీంద్ర వారి హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది. కాబట్టి ఎక్కడైతే నిజమైన విద్యకు విలువ ఉంటుందో అక్కడే జీవితానికి గౌరవం ఉంటుంది. సత్పురుషుల బోధనలు ఎక్కడ గౌరవించబడతాయో అక్కడ సిరి సంపదలకు విలువ లేదు. రవీంద్ర వారు సంతోషంగా, ఓ మిత్రమా, నీకు సిరి సంపదల కన్నా ఆత్మ సాక్షాత్కారం మీదనే మక్కువ ఎక్కువ. నీవు నిజంగా ధనవంతుడివే. నీలాంటి శిష్యుణ్ణి కలుసుకున్నందుకు నాకు ఈరోజు చాలా సంతృప్తిగా ఉంది. నా బోధనలకు సార్థకత చేకూరింది. నేను ఎక్కడికి వెళ్ళినా జనాలు భౌతికమైన సుఖ సంపదల కోసం అడుగుతూ అమూల్యమైన సమయాన్ని వృధా చేసేవారు. కానీ మీరు తెలివైన వారు. మీరు అడగకపోయినా భగవంతుడు మీకు అన్నీ ఇస్తున్నాడు. మీ జ్ఞాన తృష్ణను తీర్చడానికే నన్ను ఆ భగవంతుడు ఇక్కడికి పంపించినట్లు ఉన్నాడని ఆయన దగ్గర సెలవు తీసుకున్నారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.